ఇప్పుడు కాలేజీలు బంద్ చేస్తే పిల్లల అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది. 6 నెలల తర్వాత ప్రభుత్వం ఎట్లయినా నిధులు ఇస్తుంది ఎనుకో ముందు. మరి ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే లాస్ అవుతుందో పిల్లలను ఎవరు జవాబుదారీ? చదువు లేకుంటే ఈరోజు లక్షలాది మంది పిల్లల్ని వీధుల్లో తిప్పి ఆ పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతుంటే ఈ యాజమాన్యాలు కానీ లేకపోతే వీళ్ళు, రాజ్యాంగం ఏం చెప్తుంది? విద్య సేవ, వ్యాపారం కాదు. నేను అందుకే చెప్పిన, మీరు పిల్లల జీవితాలతో చెలగాటం ఆడకండి, ఇది మంచిది కాదు సుమా. ప్రభుత్వంతో మీకు నిధులు రాబట్టుకునేది ఉంటే కూర్చుందాం, మాట్లాడుకుందాం, ప్రణాళికలు చేసుకుందాం, ఏ రకంగా ముందుకు వెళ్దాము అని నేను సూచన చేసిన. పెడచెవిన పెట్టి మేము బంద్ చేస్తాం, మేము నిర్బంధిస్తాం, బెదిరింపులకు దిగపోవడం వల్ల, బంధులు పెట్టడం వల్ల, బంధువుకు పెట్టడం వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. పిల్లల తల్లిదండ్రులుగా మేము వాళ్ళు వ్యవహరించి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకొని సమస్యకు పరిష్కారం చూపించాలి తప్ప పంతాలకు పట్టింపులకు పోతే పరిష్కారం దొరకదు. మీ ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా,